లేవియకాండము 17వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీలందరితోనూ ఇలాగు చెప్పుము, ఇది యెహోవా ఆజ్ఞాపించిన మాట. ఇశ్రాయేలీల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు, అది ఎద్దేగాని గొర్రెయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. వాడు రక్తమును ఒలికించినవాడు. ఇశ్రాయేలీలు బయట వధించుచున్న బలి పశువులను ఇక బయట వధింపక యెహోవా పేరట ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకే తీసుకొని వచ్చి సమాధాన బలిగా అర్పించునట్లు ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడవలెను. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లు యాజకుడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యెహోవా బలిపీఠం మీద వాటి రక్తమును ప్రోక్షించి వాటి క్రొవ్వును దహింపవలెను. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలిపశువులను వధింపరాదు. ఇది వారి తరతరములకు వారికి నిత్యమైన కట్టడ. మరియు నీవు వారితో ఇట్లనుము, ఇశ్రాయేలీల కుటుంబములలో గాని మీలో నివసించు పరదేశులలో గాని ఒకడు దహన బలినైనను వేరొక ఏ బలినైనను యెహోవాకు అర్పింపనుద్దేశము గలవాడై ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు తీసుకొని రాని ఎడల ఆ మనుష్యుడు జనులలో నుండి కొట్టివేయబడును. మరియు ఇశ్రాయేలీల కుటుంబములలోనేమి మీలో నివసించు పరదేశులలోనేమి ఒకడు దేని రక్తమును తినినను రక్తము తినువానికి నేను విముఖుడనై జనులలో నుండి వాని కొట్టివేయుదును. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడనూ రక్తము తినకూడదనియు మీలో నివసించు ఏ పరదేశీయు రక్తము తినకూడదనియు నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు ఇశ్రాయేలీలలోనే గాని మీలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు తినదగిన మృగమునైనను పక్షినైనను వేటాడి పట్టిన ఎడల వాడు దాని రక్తమును ఒలికించి మంటితో కప్పవలెను. ఏలయనగా అది సమస్త దేహములకు ప్రాణాధారము. దాని రక్తము దాని ప్రాణమునకు ఆధారము. కాబట్టి మీరు ఏ దేహ రక్తమును తినకూడదు. వాటి రక్తము సర్వదేహములకు ప్రాణాధారము. దానిని తిను ప్రతివాడు మరణశిక్ష నుందునని నేను ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించితిని. మరియు కళేబరమునైనను చీల్చబడిన దానినైనను తిను ప్రతివాడు దేశమందు పుట్టినవాడేమి పరదేశీ ఏమి వాడు తన బట్టలను ఉదుకుకొని నీళ్లతో దేహమును కడుగుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. తరువాత పవిత్రుడగును. అయితే వాడు వాటిని ఉదుకుకొనకయు తన దేహమును కడుగుకొనకయు ఉండిన ఎడల వాడు తన దోషశిక్షను భరించును.